నమస్తే, వెల్కమ్ టు దిశా టీ. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి. సో అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో ఫస్ట్ అసలు యూత్కి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గురించి అసలు ఐడియా ఉందా లేదా అనేది మాత్రం తెలుసుకుందాం. అన్న, అసలు ఫస్ట్ మీకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్స్ గురించి ఏమైనా అవగాహన ఉందా? అవగాహన ఉంది మేడం. నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను కూడా పాల్గొన్నాను. లాస్ట్ టైం మన తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా అప్పుడు పల్లరాజేశ్వర రెడ్డికి ఎగ్నెస్ట్గా కాంటెస్ట్ చేసినప్పుడు మేము మన తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేశాము. ఎందుకంటే ఇది ప్రశ్నించే గొంతుకై, ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అయితే ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మేధావి వర్గం ఆలోచించాలి. ఎందుకంటే లాస్ట్ 2-3 ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మన ప్రభుత్వం వైపు ఉన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్లు గెలిచారు. ఈసారి ఏంటంటే మేము డిఫరెంట్గా ఎన్నుకోవాల్సిన విషయానికి వచ్చేస్తే, నేను యూనివర్సిటీ స్టూడెంట్ని, మేము విద్యాసంఘాల్లో నేను పనిచేశాను. మేము మేధావర్గం అంతా తిరిగి మేము ఇన్వెస్టిగేట్ చేసింది ఏంటంటే, మన అశోక్ సార్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ సార్ని మేము సపోర్ట్ చేయడానికి స్వచ్ఛందంగా మేము ఒక 100 మంది వచ్చాము. ఎందుకంటే సారు గత 4-5 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు యువకుల కోసం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని ఆయన స్వచ్ఛందంగా ఆయన ఇన్స్టిట్యూట్ ద్వారా మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 3 అయితేంది, ఎస్ఐపిసి అయితేంది, ప్రతి ఒక్క విషయాన్ని రిజర్వేషన్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ల గురించి, గురుకులాల గురించి సార్ చాలా విషయాలు ఫైట్ చేశారు. కావున దాని గురించి మేము స్వచ్ఛందంగా ఇంకో క్యాండిడేట్ ఎవరు అంటే మల్లన్న ఉన్నారు కదా, మల్లన్న గురించి అంటే జనరల్గా మీరు ఇందాక అన్నారు కదా మల్లన్న అని చెప్పి, ఆల్మోస్ట్ తెలుసు. అంటే లాస్ట్ టైం కూడా మల్లన్న నుంచున్నారు ప్రశ్నించే గొంతు అని చెప్పి మీరే అన్నారు. మరి ఎందుకు మీరు మల్లన్నకు సపోర్ట్ చేయట్లేదు ఈసారి? ఆయన ఊసరవెల్లి లెక్క చేంజ్ అవుతున్నారు కదా. లాస్ట్ టైం ఉన్న ఆయన ఏంటంటే లాస్ట్ టైము స్వచ్ఛందంగా ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఫస్ట్ బీజేపీకి వెళ్ళాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్లో కూడా ఆయనే అనుచిత వ్యాఖ్యలు సీఎం మీద చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో సీఎం కేసీఆర్ని ఆయన ఈ మాటలు ఆ మాటలు చెప్పి, తర్వాత మన రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యాక్చువల్గా నేను సపోర్ట్ చేశాను. కాకపోతే మాకు చేసిన అన్యాయానికి మేము గత 11 నెలల నుంచి మేము జీవో నెంబర్ 46 గురించి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క అధికారులను కూడా కలిసాము మేము. అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకనే చెప్పేసి ఆయన కూడా ఊసరవెల్లిలాగా తిరిగి ఇప్పుడు మనం చెప్పిన ఆయన స్టూడియోకి వెళ్ళినా కూడా మాకు దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. అందుకనే మన అశోక్ సార్ని మేము సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాము. ఓకే. సో అశోక్ సార్ని సపోర్ట్ చేస్తే అశోక్ సార్ కన్ఫామ్గా మీరు అనుకున్నట్టు ఉంటారని మీరు అనుకుంటున్నారా? 200% అశోక్ సార్ మా వెంటే ఉంటారు. ఆయన ఐడియాలజీ, ఆయన చేసే విధానము, ఆయన ఒక 20 years ప్రోగ్రెస్ని ముందే ఇప్పుడే డిసైడ్ అయి ఉన్నారు. కాకపోతే ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నది ఎట్లా అంటే, ఇప్పుడు అందరూ వాళ్ళ విజన్ వేరుంటుంది. మల్లన్న ఉన్నారు, మల్లన్న ఏంటంటే అనుచిత ఏదో ఇక షెడ్యూల్ విడుదల చేసి వెళ్ళిపోతారు. సార్ అట్లా కాదు. సారు అంబేద్కర్ లెవెల్లో వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు. సార్ ఐడియాలజీ 2-3 మన నామినేషన్ వేసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. సార్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరు ఎట్లుంటుంది. ఒక్కొక్క విద్యార్థులు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు. నేను కూడా సార్ విద్యార్థి స్టూడెంట్, నేను గ్రూప్ 1 సార్ దగ్గర ఆన్లైన్ తీసుకున్నాను. నేను ఫోన్ చేసి మాట్లాడాను. సారు 12 o'clock కూడా ఈ డౌట్ ఉంది నాకు, ఇట్లుంది అని చెప్పేసి నేను చెప్తే సార్ మోటివేషన్ ద్వారా మేము చాలా చేంజ్ అయ్యాను. నేను ఇప్పుడు నేను రీసెర్చ్ స్కాలర్ని. తర్వాత నేను చాలా విద్యా సంఘాల్లో తిరిగాను, సార్లతో మాట్లాడాను. మా బ్రదర్ వాళ్ళు 2009-8లో మన తెలంగాణ ఉద్యమాలు తిరిగిన వాళ్ళకు కూడా మేము మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, మనం కూడా స్వచ్ఛందంగా అశోక్ సార్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకై సార్కి ఎవరు సపోర్ట్ లేకున్నా మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది మేడం. లాస్ట్ టైం ప్రీవియస్గా మీరు ఏమైనా వేసాను మేడం. సో లాస్ట్ టైం ఎలా ఉండే మీకు జనరల్గా? లాస్ట్ టైము తీన్మార్ మల్లన్నకు మేము సపోర్ట్ చేసాము. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి, జెన్యున్గా ఉంటాడు, సమస్యల మీద కొట్లాడతాడు అని చెప్పేసి అనుకున్నాము. ఈసారి కూడా మా జియో 46కు తీన్మార్ మల్లన్న మీరు గ్రామాలకు తరలి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. సరే అని చెప్పేసి గ్రామాన బస్సు యాత్రలు మళ్ళీ పాదయాత్రలు చేస్తూ ప్రతి గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మేము చాలా కృషి చేశాము.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మానం వలన ప్లేట్ ఫిరాయించారు అన్నట్టు. మేము చాలామంది విద్యార్థులు వెళ్ళి సార్ మా సమస్యలు పరిష్కరిస్తున్నారు కదా మీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం, గవర్నమెంట్ తీసుకోవాలని. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు హామీ? ఒక హామీని ఇచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి మీరు నెరవేర్చని హామీలను ఎందుకు ఇచ్చారు? అది కరెక్ట్ కాదు కదా. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తికి అయితే మేము సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. ఏదైతే ఇప్పుడు ప్రజలు మాకు తెలిసిన విషయం ఏంటంటే అశోక్ సార్ గారు అంటే అశోక్ ఆన్లైన్ అకాడమీ అశోక్ సార్ గారు నిలబడుతున్నారని తెలిసింది. సార్ ఒక ఇన్స్టిట్యూట్ ఓనరే కాకుండా ఒక విద్యావేత్త, సమాజంలో విద్యార్థుల పరంగా కానీ, నిరుద్యోగుల పరంగా కానీ, ఉద్యోగుల పరంగా కానీ ఎటువంటి సమస్య వచ్చినా నిస్వార్థంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నిరంతరం ఫైట్ చేస్తున్నాడు. రీసెంట్గా గురుకులం రిలింక్విష్మెంట్ మీద కొట్లాడాడు. జియో 46 మీద కూడా ఆల్రెడీ చాలా ఉద్యమాలు చేశాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ డిఎస్సి పోస్టులు కానీ మన గ్రూప్స్ పోస్టులు పెంచడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు సారు. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎలక్షన్లో గెలిచినా ఒకవేళ గెలవకపోయినా విద్యార్థుల పక్షాన్ని నిలబడతా, ఏ రాజకీయ పార్టీకి నేను తొత్తుగా వివరించను అని క్లియర్ కట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా జియో 46 ఉద్యమానికి మీకు సపోర్ట్ చేస్తాను. అవసరమైతే మీ తరపున ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకు మిగిలిపోయిన ఖాళీలు ఇంకొని పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీ అమరనీయ అధ్యక్షుడు నేను కూర్చుంటా అని చెప్పేసి భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లానే గ్రూప్ 4 పోస్టులను పెంచడం కానీ ఇంకో డిఎస్పీ పోస్టులను పెంచడం కూడా కృషి చేస్తానని చెప్పారు. గెలిచినా ఓడినా కానీ మీకు వస్తే నిలబడతా అన్న ఒక ఏ నాయకుడు కూడా అంటలేడు. ఇప్పుడు అదే తీర్మానం వల్ల ఉన్నారు. ఇంతవరకు ఎమ్మెల్సీ ప్రకటించి దాదాపు ఒక 4-5 డేస్ అవుతుంది. ఇంతవరకు ఏ విద్యార్థి ఇప్పుడు జియో 46 బాధితులను కానీ, డిఎస్సి బాధితులను కానీ, గురుకుల బాధితులను కానీ, ఇప్పుడు గ్రూప్స్ బాధితులు ఎవరిని కూడా ఇంతవరకు అసలు తీర్మానం అనే వ్యక్తి ఎవరిని కలవలేడు. ఉద్యోగ సంఘాల నేతలను, రాజకీయవేత్తలను కలిసి వాళ్ళ ఓట్లను కొనేసి ఉద్యోగ సంఘాల నేతలను వాళ్ళ ఓట్లను కొనాలని ప్రయత్నం చేస్తున్న మాకు తెలిసింది. కానీ మా నిరుద్యోగుల పక్షాన కానీ, మా విద్యార్థి లోకం పక్షాన కానీ 100% అశోక్ సార్ పక్షాన మేము నిలబడతాం. గడప గడప తిరుగుతాం. ప్రతి విద్యార్థికి ఒక లైబ్రరీకి, ఒక స్టడీ హాల్స్కు, మళ్ళీ ఇంకేంటి యూనివర్సిటీలకు కానీ ఎక్కడికైనా వెళ్తాం. మేము వెళ్ళేసి సార్కు భారీ మెజార్టీతో గెలిపించుకునే ప్రయత్నం అయితే మేము పక్కా చేస్తాం. సో అదే కాన్స్టిట్యున్సీ నుంచి అయితే బక్కా జార్జన్ అనే ఆయన కూడా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్. మరి ఆయనకి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలనుకోవట్లేదు? ఎందుకంటే మీరు అన్నారు కదా జియో 46 అని, ఆ టైంలో మీకు కూడా ఆయన ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉన్నారు కదా. అవునవును, బక్కా జర్సన్ సార్ కూడా మా కోసం చాలాసార్లు పోట్లాడారు. ధర్నా చౌక్లో కూడా వచ్చి ధర్నాలు కూర్చున్నారు. కానీ బక్కా జర్సన్ సార్ ఏంటి అంటే ఒక పార్టీకి స్టాండ్ అయ్యి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, వాస్తవమే. కానీ మాకు అశోక్ సార్ ఏంటంటే ఇప్పుడు అంటే బక్కా జర్సన్ సార్ ఒక పార్టీ కార్యకర్తగా కానీ ఒక పెద్ద పెద్ద పదవులు పోషించవచ్చును. కానీ అశోక్ సార్ ఇంతవరకు ఏ పార్టీకి కానీ, ఏ పార్టీకి సంబంధించి వ్యక్తి కాదు, ఏ పార్టీలో ఒక పదవిని నిర్వహించాడు. ఎంత పోతే విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. అలాగే ఇప్పుడు మీ ఉద్యోగం ప్రిపేర్ అవ్వడమే కాదు, ఆ ఉద్యోగాన్ని పొందడంలో నువ్వు ఎలా ఫైట్ చేయాలి, నువ్వు ఒకవేళ నీ హక్కులని ఎవరైనా అన్యాయం చేసే హక్కుల కోసం ఎట్లా ఫైట్ చేయాలని ఒక మోటివేషన్ స్పీకర్గా కానీ ఒక టీచర్ కానీ చాలా గొప్పగా ఫైట్ చేశారు. కాబట్టి మీకు అశోక్ సార్ అనుకుంటున్నాం. అలాగే బక్కా జర్సన్ సార్ కూడా చాలా మంచి వ్యక్తే. కానీ మేము అవసరమైతే ఒక సెకండ్ ఆప్షన్ అంటున్నాం, కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే మేము అశోక్ సార్ని అనుకుంటున్నాం. సో అన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అయితే జరగబోతున్నాయి. మరి మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ వచ్చేసి అశోక్ సార్ గారికి. ఎందుకు అశోక్ సార్? అశోక్ సార్ ఏంటంటే గత ఒక 20 సంవత్సరాల సంది విద్యావృత్తిలో ఉన్నాడు. అలాగే ఎంతోమందికి పాఠాలు చెప్పడం కానీ, అందులో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా సార్కి తెలుసు. సో పాఠాలు చెప్పినంత మాత్రాన ఖచ్చితంగా సార్కే ఇవ్వాలి ఓటు అని ఏమైనా రూల్ ఉందా? అట్లనే ఏం లేదు. కాకపోతే మిగతా వాళ్ళు పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించి ఇక్కడ ఇది ఎమ్మెల్యే కాకపోతే ఎంపీకి కాకపోతే ఎమ్మెల్సీ, ఇలా ఏదో ఒక సీట్ వస్తే దానికే పోటీ చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. సార్ ఏంటంటే సారు తనంతా తను రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరు ఆవేదన చూసి, విద్యార్థులందరూ ఆవేదన చూసి అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళ కోసం నేనేం చేయగలుగుతా, నాకంటే ఒక పదవి ఉంటే ఒక విద్యార్థుల కోసం ఏదో ఒక విధంగా కొట్లాడగలుగుతా కదా, కాబట్టి నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను చెప్పేసి మేము పోయి అడగడం వల్ల సార్ అప్పుడు మా కోసం ముందుకు వచ్చి ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికోసం చూస్తూనే ఉన్నాం మనం రోజు. సారు చేసిన దీక్షలు కానీ, సారు 46 కోసం పోరాటం కానీ, అలాగే ఎన్నో విధాలుగా ప్రతి విధాలుగా కూడా సార్ స్వార్థం చూసుకోలేదు. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి చేద్దాం, విద్యార్థుల కోసం ఏదో ఒక కష్టపడదాం, వారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి మా సపోర్ట్ అయితే ఆల్వేస్ అశోక్ సార్ గారికి, వేరే వాళ్ళకైతే మేము సపోర్ట్ చేయం. ఎందుకు మీరు తీర్మాన్ మల్లన్న కానీ లేకపోతే బక్కా జార్జన్ గారికి కానీ సపోర్ట్ చేయట్లేదు? తీర్మాన్ మల్లన్న గారు ఇదివరకు
ఆ మూమెంట్లో మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగానే పోరాటం చేశాడు పార్టీని దించడానికి. అప్పుడు చేసిన దాంట్లో స్వార్థం అవ్వబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పోయి ఎవరైనా కలిసినా కూడా విద్యార్థులు కానీ వాళ్ళ కోసం మాట్లాడడం కానీ, మేము కూడా సార్ని కలుద్దామని వెళ్ళాం. గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడం, ఈ 46 గురించి పోతే కూడా సార్ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్ నుండి. కాబట్టి మేము దాని గురించి అని సార్ యొక్క ఆలోచన విధానం మాకు అర్థమైపోయింది. ఆయన ఓన్లీ ఏదో ఒక పదవి కోసం పాకులాడుతున్న అర్థమైపోయింది. కాబట్టి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయం. అశోక్ సార్ గారికి సపోర్ట్ చేస్తాం. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీ సపోర్ట్ ఎవరికి? గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో మా సపోర్ట్ అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏ వ్యక్తి అయితే నిరుద్యోగుల గొంతుగా మారబోతున్నాడు, ఏ వ్యక్తి అనుక్షణం కోసం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు, ఏ వ్యక్తి నిరుద్యోగుల కోసం పోరాటం చేసి జైల్లోకి వెళ్ళాడు అనే అంశాలని మనం పరిగణలో తీసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతం టాప్ మోస్ట్లలో ఇప్పుడు అశోక్ సార్ కానీ, నెక్స్ట్ తీన్మార్ మల్లన్న కానీ, బక్కా జెర్సన్ సార్ కానీ వీళ్ళే ఉన్నారు. కానీ నా మద్దతు ఇండివిజువల్గా వచ్చేసరికి నా మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చేసి నేను కంపల్సరీ అశోక్ సార్కే వేస్తాను. ఎందుకు అశోక్ సార్? అశోక్ సార్ ఎందుకు అంటే ఇప్పుడు అశోక్ సార్ని మేము చూస్ చేసుకోవడానికి స్పెషల్గా నేను ఒకసారి కాల్ చేయడం జరిగింది అశోక్ సార్కి. సార్ ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా నిలబడాలి, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో మీరు నిలబడాలి సార్. ఎందుకంటే నిరుద్యోగుల ప్రతి సమస్య మీకు తెలుసు. ఏ నోటిఫికేషన్లో ఏ జీవోలు ఉన్నాయి, ఏ గ్రూప్స్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి కేటగిరీ వైజ్ ఎంత డివైడ్ చేస్తారనే అంశాల మీద మీకు కరెక్ట్గా పట్టు ఉంది. మీరు ఆల్రెడీ జర్నలిస్టు అండ్ మీరు ఉపాధ్యాయులు కూడా. సో ఈ ఒక్కసారి మా నిరుద్యోగుల తరపున మీరు ఎమ్మెల్సీగా బరిలోకి దిగి గెలిస్తే మా నిరుద్యోగుల గొంతుకగా మండలిలో ప్రశ్నిస్తారనే నమ్మకం మాలో ఉంది. సో మా నిరుద్యోగుల తరపున మీరే ఖచ్చితంగా ఈసారి బరిలో ఉండాలని చెప్పేసి నేను కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే నేను నా పూర్తి స్థాయి మద్దతు అశోక్ సార్కే ప్రకటిస్తాను. నేనే కాదు, నాతో పాటు నా డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ జియో 46 మిత్రులు కానీ వాళ్ళందరినీ ఖచ్చితంగా మోటివేట్ చేసి అశోక్ సార్ వైపు మళ్ళే విధంగా, అశోక్ సార్కి మద్దతు తెలిపే విధంగా నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఎందుకు తీన్మార్ మల్లన్న కానీ లేకపోతే బక్కా జెర్సన్ కానీ వద్దనుకుంటున్నారు మీరు? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఫైట్ చేసింది కదా మీకోసం. మరి మా కోసం ఏం ఫైట్ చేయలేదు. మరి ఆయన మ్యాక్సిమం మల్లారెడ్డితోటే ఫైట్ చేసిండు ఆయన. అది వాళ్ళ వ్యక్తిగత, ఆయన ఎందుకు ఫైట్ చేసిండో అది అందరికీ తెలుసు. మా కోసం తీన్మార్ మల్లన్న ఫైట్ చేశారు అనేది అది అబద్ధం. ఇంకా ఆతోటి ఏ స్టార్ట్ అయితే అన్నీ పెట్టుకోవచ్చు మనం. సో నేనేమంటున్నానంటే తీన్మార్ మల్లన్న అనేది ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఏ మాట చెప్తే అదే వేదం అవుతుంది. సో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ మేము చూసుకుంటామంటే తీన్మార్ మల్లన్న కూర్చుంటాడు. కానీ ఇండిపెండెంట్గా వచ్చే అశోక్ సార్ని నిలబెట్టుకుంటే, అశోక్ సార్ గెలిస్తే మేము చూసుకుంటామంటే మీరు మమ్మల్ని చూసుకుంటారు కానీ నిరుద్యోగులు నన్ను చూసుకునేటట్టు లేరు సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలి, ఖచ్చితంగా భర్తీ చేయాలని క్వశ్చన్ చేస్తారు. అందుకే మరి ఇప్పుడు సార్ విన్ అయిన తర్వాత ఒకవేళ సార్ కూడా ఏదైనా పార్టీలో జాయిన్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? జాయిన్ అవ్వారనే నమ్మకం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల కష్టం దగ్గర నుండి చూశాడు. నిరుద్యోగుల తరపున యాక్చువల్లీ ఏదైనా ఉద్యమం చేస్తే నిరుద్యోగులు జైల్లోకి వెళ్ళిన సందర్భాలు చూసాం. కానీ సపోర్ట్గా వచ్చిన ఒక వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ డైరెక్టరు జైలుకి వెళ్ళిన సందర్భాలు మనం అరుదుగా చూసాము. ఒక నిరుద్యోగుల కష్టం తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా వేరే పార్టీ కండువా కప్పుకోవడనే నమ్మకంతో అశోక్ సార్ని చూస్ చేసుకున్నాము. సో చెప్పండి, ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో మీ మద్దతు ఎవరు తెలుపుతున్నారు? ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా, అదే వరంగల్ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా, ఈ 3 జిల్లాలకు మీ అందరికీ తెలుసు ఉప ఎన్నిక రాబోతుంది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్. దానికి సంబంధించి జియో నెంబర్ 46 బాధితులు కానీ, అదేవిధంగా మా స్టూడెంటు, అలాగే మా యువత, మేమందరం అశోక్ సార్కి ఏకగ్రీవంగా పూర్తి మద్దతు ఇవ్వబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల తరపున ఒక ప్రజా గొంతుకై ఆయన చేసిన పోరాటాలు మాకు స్ఫూర్తినిచ్చాయి. అందుకనే ఈ సందర్భంగా మేము అశోక్ సార్కి మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అసలు అంటే ఎందుకు అశోక్ సార్ చూస్ చేసుకున్నారు? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎలా అంటే తీన్మార్ మల్లన్న ఆల్రెడీ అందరికీ తెలిసిన ఆయన. తర్వాత మనం ఇంకొకళ్ళని చూసుకున్నా కూడా బక్కా జెర్సన్, ఆయన కూడా అందరికి తెలిసిన వాళ్ళు కదా. మరి ఎందుకు వాళ్ళు ఇద్దరు కాదనుకుంటున్నారు మీరు? ఏదైతే ఈ తీన్మార్ మల్లన్న మీరు అంటున్నారో, ఆయన ఒక అంటే రంగులు మార్చే, అంటే ఊసరవెల్లిలాగా రంగులు మార్చే వ్యక్తి కాకుండా మా జీవితాలను రంగులమయం చేసే వ్యక్తిని చూస్ చేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఆయన పోరాటం కేవలం రాజకీయ పరంగా లేదంటే ఎవరైనా తిట్టడం కానీ ఆ విధంగా చేశాడు. కానీ ఏ రోజున నిరుద్యోగుల పక్షాన రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పాపాన పోలేదు. అటువంటి వ్యక్తికి
మేము ఓటు వేయం, ఎవరైనా వేస్తే వాళ్ళని వేయబోనియం. ఎందుకంటే అశోక్ సార్ లాంటి మేధావి, అశోక్ సార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి కనుక మండలిలో ఉంటే నిరుద్యోగుల సమస్యలు ఈరోజు చర్చకు వస్తాయి. మీరు ఉదాహరణకు తీసుకోండి, జీవో నెంబర్ 46 కానీ, గురుకుల సమస్యలు కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా 3170 గురించి కానీ ఈరోజు ఎంతోమంది వేదనకు గురవుతున్నారు. వాళ్ళ గురించి ఏ రోజైనా తీన్మార్ మల్లన్న ఏ రోజైనా మాట్లాడిండా, లేకపోతే ఏ రోజైనా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిండా? స్టూడియోకి వెళ్ళారు కదా స్టూడియోకి వెళ్తే గంటేస్తున్నారండి. స్టూడియోకి వెళ్తే నిన్నటిదాకా మీరు వెళ్ళి పార్టీల కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ కోసం. మేము నిప్పు కనుకలై పనిచేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కడు 10,000 ఓట్ల 10,000 ఓట్లను మేము వేయించాం మా గ్రామాలలో. అవ్వలకు కానీ తాతలకు కానీ వాళ్ళకి మొత్తం అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ విధంగా చేస్తుంది, మీరు బీఆర్ఎస్ని నమ్ముకొని మోసపోకండి అని చెప్పి మేము దగ్గరుండి వేయించాము. అటువంటి వ్యక్తి ఈరోజు జీవో నెంబర్ 46 బాధితులు పోతే తలుపులేస్తున్నారు. ఫోన్లో మాట్లాడితే అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసి ఇదన్న పరిస్థితి అంటే అసభ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి వ్యక్తి లేదు, తీన్మార్ మల్లన్న మాట్లాడుతుండు. ఇటువంటి వ్యక్తిని మనం కనుక గెలిపించుకుంటే రేపటి రోజున ఆందోళన ఎక్కుతాడు, లేదంటే ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ నిరుద్యోగుల పక్షాన మాత్రం మాట్లాడాడు. ఇప్పుడు మీరు చూసుకోండి, అక్కడ 34 మంది ఎమ్మెల్యే, 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 34 నియోజకవర్గాలు ఉన్నాయంటే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. వాళ్ళని క్వశ్చన్ చేస్తాడండి ఈయన రేపు గెలిస్తే? చేయడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మేము గెలిపించబోము. అటువంటి వ్యక్తికి ఒక్క ఓటు కూడా పడకుండా మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. బక్కా జడ్సన్ సార్ కూడా ఒక రాజకీయ నాయకుడు, సరే ప్రముఖ సామాజికవేత్త, కానీ అతను నిరుద్యోగుల పక్షాన 2-3 సందర్భంలో మాట్లాడాడు తప్ప ఎక్కడ మాట్లాడదు. కాబట్టి మేము రాజకీయాల జోలికి ఇక్కడ పోదలుచుకోలేదు. ఇండివిజువల్గా ఏదైతే మా గురువు గారు మాకు పాఠాలు చెప్పిన వ్యక్తి, అటువంటి వ్యక్తి కనుక మండలిలో ఉంటే మాకు ఏదైనా చేస్తాడనే ఉద్దేశంతో మేము అశోక్ సార్ వెంట నడుస్తున్నాం. అశోక్ సార్ సైన్యం మేము కదులుతున్నాం. రేపటి రోజున మీరు చూసుకుంటే భారీ మెజార్టీ తోటి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం కానీ, అదేవిధంగా వరంగల్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఈ 3 జిల్లాలు ఉన్న పట్టభద్రులు సార్కి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది మాత్రం సత్యం. అన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. మరి మీ మద్దతు ఎవరికి గెలుపుపోతున్నారు మీరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా మద్దతు వరకు ముందు చెప్పేదానికంటే ముందు ఏంటంటే, ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో అశోక్ సార్ని భారీ మెజారిటీ అంటే ఎట్లా అంటే అసలు ఏ పార్టీ కూడా కనివిని ఎరగని రీతిలో అశోక్ సార్కి అయితే బంపర్ మెజారిటీ ఇస్తాం. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, మీ అందరం అశోక్ సార్కి అభిమానులము. సార్ ఏదో పార్టీ నుంచి వచ్చి నేను నిలబడతా అన్నట్టు కూడా కాదు. మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే జీవో నెంబర్ 46 అంశమైనా, తర్వాత గురుకులాల గురించి అయినా, తర్వాత ఎవరైతే ఇంకా నిరుద్యోగులు 317 జీవో ఎవరైనా కానీ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఆపద ఉంది అని అంటే వాళ్ళు సీఎం తర్వాత ఇంకా ఎవరి దగ్గర ప్రభుత్వ ప్రతినిధుల దగ్గర పోయేదానికంటే ముందే ఫస్ట్ అశోక్ సార్ దగ్గర పోతారు. ఎందుకంటే అశోక్ సార్ అంటే అరే మాకు ఇంత నమ్మకము, ఆయన దగ్గర పోతే ఏదైనా పని జరుగుతుంది అని అనుకుంటారు అనమాట ఎవరైనా కానీ. సో అట్లాంటి వ్యక్తిని మేము గెలిపించుకోవాల్సిందిగా మా మొదటి బాధ్యత. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అట్లాంటి సార్ కూడా ఇప్పుడు మేము ఏం కావాలన్నా మాకు ఇది పరిస్థితి ఉంది, ఇట్లుంది అట్లుంది అని ఏదైతే చెప్పాలనుకున్నా కానీ కూడా సార్ మా గొంతుకై హాల్లో ఏదైతే హౌస్ ఉంటుందో దాంట్లో మాట్లాడాలి ఖచ్చితంగా. మేము అశోక్ సార్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లో 100% గెలిపించుకుంటాము. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఏ పార్టీలాగైనా కానీ కూడా మేము అతీతం కాదు, మాకు ఎవరి గురించి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా మిగతా గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే పోస్ట్పోన్ అయ్యి అంటే పేపర్ లీకేజ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి కూడా సార్ చాలా ముందుండి మాట్లాడిండు. పోస్టులు పెంచడానికి కూడా మొన్నటి కూడా సార్ కొట్లాడి నిరుద్యోగుల కోసం కూడా జైలుకు పోయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్లు అయితే వాళ్ళ దగ్గర పెట్టెల డబ్బులు సరిపోక బస్తాలలో కుక్కుంటూ ఉంటారు. అట్లా సంపాదించుకోవాల్సిన టైంలో సారు జైళ్ళల్లో ఉండి స్టూడెంట్స్ కోసం ఎన్నో చేసిండు. సో ఇప్పుడు ఎట్లా అంటే గాయం తెలిసినోడే సాయం చేస్తాడు అని అంటారు కదా. సార్ కూడా ఊర్ల నుంచి వచ్చి చదువుకొని వచ్చి బయటకు వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అరే మీరు చూడండి అమ్మా ఇప్పుడు ఏడ చూసినా కానీ కూడా 40-50 వేలు ఉంది, ఏ యాప్ చూసినా కానీ కూడా మినిమం కమ్సే కమ్ 10-15 వేలు ఉంది. కానీ రూపాయికి మీకు ఏమొస్తుంది ఒకసారి చెప్పండి, ఒక రూపాయికి ఏమైనా వస్తుందా, మీకు చాక్లెట్ అని వస్తుందా? అట్లాంటిది గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐపిసి సంబంధించిన ఏ యాప్ అయినా కానీ కూడా సార్ ఒక రూపాయికి పెట్టిండు. ఇప్పుడు సార్ అట్లనే ఒక 5,000, 10,000 పెట్టుకున్నా కానీ కూడా 100 కోట్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే స్టూడెంట్స్ కోసం సార్ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. 100% ఎమ్మెల్సీ ఎలక్షన్లో అశోక్ సార్కి మా మద్దతు పూర్తిగా ఉంటుంది. సార్ని 150,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అశోక్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ విజయం తథ్యం, అంతే మీరైతే గుర్తుపెట్టుకోండి. 100% గెలుస్తాడు. సో అందరైతే ఇక్కడ అశోక్ సార్కి అయితే మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఆయననే గెలవాలని చెప్పి మరి ఇక్కడ విద్యార్థులు అయితే అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే కొంతమంది ఎవరు వచ్చేసారు. సో వీళ్ళైతే జియో 46 వాళ్ళే కదండి మీరు? జియో 46 అండి. ఏంటండి ఇక్కడ తిరుగుతున్నారు ఎండలో? ఇప్పుడే అశోక్ సార్ దగ్గరికి వచ్చి వెళ్తున్నాం. ఓకే, అశోక్ సార్ దగ్గరికి వచ్చారా? ఎందుకండి? గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీన్మార్ మల్లకి సపోర్ట్ చేసినాం. ఆయనకు ఒక 500 ఓట్లు వేసినాం. ఈసారి మేము 500 ఓట్లు వేయకపోగా
ఇంకొక 1000 ఓట్లు జడదంగటానికి షడదంగి అశోక్ సార్ని ఎలా గెలిపించాలనే ప్రయత్నం మీద మేము వచ్చినాం అనమాట. ఎందుకు ఆయనని ఓట్లు వేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పి జ్ఞానోదయం అయింది కాబట్టి. జ్ఞానోదయం అంటే ఏంటి, ఆయన మంచి చేయలేదా? డిగ్రీ పట్టా వచ్చినందుకు దాన్ని వేస్ట్ చేసుకోకూడదని అశోక్ సార్ లాంటి మేధావిని గెలిపించాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో అశోక్ సార్కి మీరు సపోర్ట్ చేస్తా అంటారు. మరి బక్కదర్శన్ కూడా ఉన్నారు కదండి, ఆయన కూడా మీకు హెల్ప్ చేస్తారు. యాక్చువల్గా మేము అదే అనుకున్నాం, కానీ నిరుద్యోగుల కోసం మొదటి నుంచి ప్రయత్నిస్తున్న వ్యక్తి అశోక్ సార్. గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా తన అర్ధరాత్రి తన తలుపు తట్టినా కానీ మేల్కొని ఏకైక వ్యక్తి తెలంగాణలో నిరుద్యోగుల గొంతుకైన అశోక్ సార్కి మా ఓటు ఉంటుంది ఈసారి.